హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకెవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ అయితే చేస్తున్నారు కానీ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయలేదు, అది కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అది క్లిక్ చేశాక ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది, అది కూడా క్లిక్ చేశారండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇదండి ఇంకా ఫైనల్గా అయితే ఈరోజు పెళ్లి వీడియో అయితే పెడుతున్నాను. షార్ట్స్ అయితే చూసి అక్క ఫుల్ వీడియో పెట్టచ్చు కదా అని అయితే అడుగుతున్నారు. ఇంకా ఫుల్ వీడియో పెడతానండి, కాకపోతే మాది కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం వల్ల అయితే కొంచెం లేట్ అయిందనమాట. ఈరోజు అప్లోడ్ పెడితే నాకు 2 days 1.5 day అలా పడుతుందన్నమాట వీడియో అప్లోడ్ అవ్వడానికి. ఎందుకో తెలీదు, నెట్ స్లోగా ఉండడం వల్ల కొంచెం వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయండి. ఇంక ఇక్కడ వచ్చేసి పెళ్ళికొడుకుని చేసిన రోజు కాదు, 3వ రోజు అనమాట. పెళ్ళికొడుకుని చేయడం అయితే 5 రోజుల ముందు అయితే వచ్చిందనమాట. ఇది వచ్చేసి 3వ రోజు అయితే నేను ఇంకా వాళ్ళ చిన్నక్క పెద్దక్క ఇంకిద్దరు మేము ముగ్గురం కలిపి ఒకే రోజు పెళ్ళికొడుకుని అయితే చేసాము. ఇంకైతే పెళ్ళి అనేది 2 అక్షరాల పదం అంతేనండి. కాకపోతే దీని వెనకాతల జరిగే తంతంతా కూడా చాలా అంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఇంకా నేను ఎవరిది కూడా ఇంత దగ్గరగా ఉండి పెళ్ళి చూసింది అయితే లేదు. ఏదో పెళ్ళికి వెళ్ళామా వచ్చామా అన్నట్టే, కానీ ఇంత దగ్గరగా ఉండి అయితే పెళ్ళి ఎవరిది నేనైతే చూడలేదు. ఇదంతా చూసేసరికి నాకైతే బాబోయ్, పెళ్ళి అంటే ఇంత పెద్ద తంత ఉంటుందా అలాగని చెప్పి అనిపించింది. ఇంకా ముహూర్తం పెట్టడమే లేటండి. తర్వాత నుంచి ఇంక పళ్ళన్నీ స్టార్ట్ అవుతాయి కదా, పసుపు దంచడం, రాట వేయడం, ఇంకా పెళ్లి కొడుకుని చేయడం, ప్రధానం పోయడం, మంగళ స్నానం, ఇంకా అదే కాలగోర్లు, పెళ్ళి, రిసెప్షన్, ఎంత పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది కదా. ఏది చేసినా కానీ పెద్దవాళ్ళు లేకుండా ఇలాంటి పనులు అయితే మాత్రం ఖచ్చితంగా జరగవండి. నాకు తెలిసి ప్రతిదానికి పెద్దవాళ్ళతో ముడిపడి ఉంటుందన్నమాట. ఇంకా అక్క మీకు మర్దిగారు అని చెప్పావు కదా, రిలేషన్ ఎలాగా ఏంటి అని అయితే అడిగారు. మర్దిగారు అంటే మా పెద్దనాన్న వాళ్ళ కోడలు తమ్ముడండి. ఆ విధంగా మాకు రిలేషన్ కన్నా కూడా ఇంకా మా తమ్ముడు ఫ్రెండ్ అనమాట. ఇంకా ఫ్రెండ్స్ అంటే నేను ఇంటికి రావడం పోవడం వల్ల కొంచెం ఎక్కువ బాండింగ్ ఉంటుంది. దానివల్ల అయితే నేను ఇంకా ధైర్యంగా వీడియోస్ అయితే తీసుకున్నాను. లేదు అంటే మాత్రం నేను ఇంత ధైర్యం చేసేదాన్ని కాదేమో. ఇంకా షార్ట్స్ అయితే చూసారు కదండి, షార్ట్స్ చూసి మంచిగా కామెంట్స్ అయితే చేశారు. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా అందరూ కూడా చాలా మంచిగా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారనమాట. ఇదండి ఇంకా ఫైనల్గా నేను కూడా ఇక్కడ పెళ్ళికొడుకుని అయితే చేసేసాను. ఇంక ఇక్కడైతే తాంబూలం ఇప్పిందాం కదా అలాగని చెప్పి ఇంక అన్నీ రెడీ చేసుకున్నాను కదా, ఇంకొకరికి తాంబూలం అయితే ఇప్పిస్తున్నాను. పాట పాడవా? మరి స్లోగా తిప్పు, స్పీడ్గా తిప్పాను మీ తమ్ముడు కొలు తిరిగేస్తే. ఇదండి ఇంకా ఫైనల్గా పెళ్లి కొడుకుని చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే వ్లాగ్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయితే చేస్తాను. ఇంకా ప్రధానం పోసి అమ్మాయిని అయితే తీసుకొచ్చారండి. అంటే ఈవినింగ్ 4కి అనమాట ప్రధానం పోయడం. ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా అమ్మాయి వచ్చేసరికి ఇంకా హల్దీ కూడా కొంచెం లేట్గా అయితే స్టార్ట్ చేసామండి. ఇదండి ఇంక ఇక్కడైతే కాలగూరలు తీయడానికి అని చెప్పి అమ్మాయిని అయితే ఇక్కడ కూర్చోబెట్టారండి. ఇంకా అమ్మాయి పేరు అబ్బాయి పేరు అయితే నేనైతే చెప్పలేదు కదండి మీకైతే. ఇంకా అమ్మాయి పేరు వచ్చేసి సిరి అన్నమాట, అబ్బాయి పేరు వచ్చేసి రాజు.
ఇంక ఇక్కడైతే ఫస్ట్ దంచేటప్పుడు అయితే 5 పేరెంటల్ని అయితే దంచమన్నారండి. ఇంక ఫస్ట్ అయితే 5 వెళ్ళి ఇలా కొంతసేపు అయితే దంచాము. ఈ పెద్దవాళ్ళు ఉన్నారు కదండి, వీళ్ళైతే అల్లో నారాయణ అల్లో అలాగని చెప్పి పాట అయితే పాడతారండి. పాట అంతా కంప్లీట్ అయ్యాక గిన్నెలో అయితే పాల్లోని ఆ రోకళ్ళు ముంచి అవి అయితే అబ్బాయి అమ్మాయి నాభికి అయితే టచ్ చేస్తారండి. అలా టచ్ చేయడం వల్ల గర్భదోషాలు ఏమన్నా ఉంటే పోతాయని చెప్పి నమ్మకం అన్నమాట. ఇంక ఇక్కడైతే పాట అయితే పాడతారు. అల్లో నారాయణ అల్లో అల్లో నారాయణ అల్లో లైవజీ కుర్బాల బయలుదేరారు అల్లో నారాయణ అల్లో లైవజీ కుర్బాల బయలుదేరారు అల్లో నారాయణ అల్లో భావయో వై భావ అల్లో నారాయణ అల్లో భావయో వై భావ అల్లో నారాయణ అల్లో ఇదండి ఇంకా కాలగూరలు తీయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అబ్బాయి అమ్మాయి నాభి పైన అయితే రోకళ్ళతోటి టచ్ చేస్తారని చెప్పాను కదండి, ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది అనమాట. చాలా వెతికాను, ఇంకెక్కడ నాకైతే దొరకలేదు. ఇంక తీసానని అనుకుని తీయలేదేమో అలాగని చెప్పి ఇంక ఊరుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి హల్దీ అయితే స్టార్ట్ చేశారు. నేనండి ఇంకెక్కడైతే అబ్బాయికి అమ్మాయికి కొన్ని స్టిల్స్, ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ ఫ్యామిలీస్ ఉంటాయి కదండి, ఇంకా వాళ్ళతో కొన్ని ఫొటోస్, ఇంకా ఫ్రెండ్స్ తోటి మొత్తం మీద ఇక్కడైతే హల్దీకి సంబంధించిన ఫోటోషూట్ అంతా కూడా అవుతుందండి. నేనైతే ఫొటోస్ ఏమీ ఇక్కడైతే ఇంక్లూడ్ చేయలేదండి. ఇంకా వీడియో అంతా కంప్లీట్ అయిపోయాక లాస్ట్లో అయితే కొన్ని ఫొటోస్ అయితే అటాచ్ చేశాను. ఇంకా వీడియో అంతా కంప్లీట్ అయ్యాక ఫొటోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే అక్కడ జరిగే కొన్ని ఉంటాయి కదండి ఫన్నీగా, అవి చూసి ఇంకా అందరూ కూడా నవ్వుకుంటున్నాం అనమాట. ఇంకా అబ్బాయిని తేల్చి ఏదో ఊపినట్టుగా ఏవో కొన్ని చేస్తారు కదా ఇంకా పిల్లలు అన్నాక, ఇంకా అదైతే ఇక్కడ ఈ పొజిషన్ అనమాట. ఇంక ఇది చూసి ఇంకా అక్కడ అందరం కూడా నవ్వుకున్నాము. ఇంకా ఫైనల్గా హల్దీ కూడా బాగా జరిగిందండి. కాకపోతే కొంచెం లేట్గా స్టార్ట్ చేయడం వల్ల ఇంకొంచెం లేట్ అయితే అయిపోయింది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి. కాకపోతే డాన్స్లు అయితే ఎవరో వేయలేదులేండి, స్టేజ్ ముందు వేస్తే అందరూ చూస్తారు అలాగని చెప్పి ఇక్కడ చూసారు కదా స్టేజ్ వెనకాతలకు వచ్చి వేసారనమాట. ఇలా ఉంటుందండి ఇంకా మా వాళ్ళతో అయితే మాత్రం. ఇదనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ ఫస్ట్ ఫోటోషూట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మాతో కూడా కొన్ని స్టిల్స్ అయితే తీపిచ్చారండి. ఇంక ఇక్కడైతే వాటర్ వేసే ముందు ఇలా పసుపు రాసినట్టుగా అవి కొన్ని స్టిల్స్ అయితే ఉంటాయి కదా, ఇంకా అవి కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే వాటర్ అయితే పోసిస్తాము. ఇదండి ఇంక ఇక్కడైతే కన్యాదానం అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అబ్బాయికి అమ్మాయికి తలపైన అయితే ముహూర్తం ప్రకారంగా జీలకర్ర బెల్లం అయితే పెట్టిస్తారు కదండి. ముహూర్తం వచ్చేసి జూన్ 5th మార్నింగ్ 7:45 అనే ముహూర్తం అయితే. కంటే భద్రాది సమయే సంజీవస్సు ధరణాం జనం మాంగళ్యదాన ముహూర్త శుభ ముహూర్తోస్తు.
सुवानं सुचन्द निरन्तरतार अनुकूलः निर्गोघ्रः शुभ एकादशस्नानमदा अङ्गिरकं स्मरामि प्रजावान् पशुवान् भवति चन्द्रमाला अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुवान् भवति ఆ పిన్నులు వెనక్కి పెట్టవచ్చింది భగవాన్ కట్టుకోవద్దామని చెప్పాను కట్టుకోవద్దు అమ్మా మా మాత్రమేవరా బెమ్మడు ఎన్ని పడేసుకుంటావు శతం జీవ సంతవర్ధమానః కొంచెం డౌన్ చేయమను రెడీ స్మైల్ ఓకే ఓకే ఇచ్చిన ఇచ్చాము రెడీ పైకి పెట్టమ్మా రైట్ హ్యాండ్ ఓకే అండి ఇలా చూడు ఏయ్ ఇందులో ఉన్నాయా ముందు కట్టుకోవడంలో ఇచ్చా ఏడు రాంగు ఇలా పడితే వదిలేస్తే అడుగు పోతుంది కలపాలి ఫస్ట్ నుంచి చెప్తున్నారా ఏంటే కానీ गौरी कलाल में लक्ष्मी कल्याण में वैभाग गौरी कलाल में सौभाग నువ్వు పాడక్క
పన్నీట్లో పెద్దలు లచ్చి గలామే వైభాగమే గౌరీ గలామే సైభాగమే ముందు రాముడు తల్వేదనగా సీతమ్మ తల్వే తలపాట్లు తెయ్యం సరియా తగులేనాయి తలపాట్లు తెయ్యం తలపాట్లు పడపాట్లు గడ్డలేదు తలపాట్లు తెయ్యం సరియా తగులున్నాయి ఆకులన్నీ రెడీగా ఉన్నట్లు ఎవరెవరు వచ్చారో చెప్పండి ఎవరెవరు వచ్చారో చెప్పు మీ ఆవిడ చెప్పమను అదే అమ్మా సిరి ఎవరెవరు వచ్చారో చెప్పమ్మా ఇదండి ఇంకా ఫైనల్గా పెళ్ళంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంక ఇక్కడ సాంగ్ అయితే పాడారు కదండి, ఆ సాంగ్ మనం వింటే మాత్రం నిజంగా సాంగ్లో చాలా అంటే చాలా మీనింగ్ ఉందనమాట. అంటే అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ విధంగా మసులుకోవాలి ఏంటి అని చెప్పి మొత్తం ఆ సాంగ్లో అయితే ఉంది. సాంగ్ అంతా కూడా పెడదాం అనుకున్నాను, కాకపోతే ఇంకా వీడియోలో ఎంత అయిపోద్ది కదా అలాగని చెప్పి ఇంక ఊరుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఆడపడుచు వాదనండి, ఇంకా వాదన తప్ప కానీ ఇంకా అక్కడ ఏమీ నెగ్గేదైతే ఇంకా అబ్బాయి అమ్మాయి లోపలికి వచ్చిన తర్వాత ఇంకా వడి బియ్యం అయితే జలిపిందారండి ఇలాగా. ఇంక ఇదంతా కూడా పెళ్ళి ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే రిసెప్షన్ అనమాట. రిసెప్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే వర్షం అయితే వచ్చింది. ఇంకా అన్నీ కూడా సక్రమంగా జరిగిపోయిన తర్వాత వర్షం అయితే వచ్చిందండి. చాలా అంటే చాలా బాగా జరిగినాయి అన్నీ కూడా. ఇదండి రిసెప్షన్ దగ్గర అయితే పెద్దగా ఏమీ షూట్ చేయలేదు, ఒక ఫోటో అయితే తీసుకున్నాం అంతే. ఇది వచ్చేసి యానాలండి. యానాలంటే పెళ్ళైన 3వ రోజు జరుపుతారనమాట. ఆ రోజే అబ్బాయికి అమ్మాయికి కూడా నాన్ వెజ్ అన్నది పెడతారు. ఫస్ట్ అయితే 3 రోజులు పెళ్ళి చేద్దాం కదా అని అనుకున్నారు. ఇంకా పెళ్ళి కొడుకుని చేయడం 5 రోజుల ముందు అయితే వచ్చింది కదా అలాగని చెప్పి ఇంకా ఒక్క రోజులోనే అంటే ఏకరాత్రి పెళ్ళి అంటారు కదా, ఇంకా అదైతే జరుపుకున్నారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి యానాలంటే చెప్పాను కదండి, పెళ్ళైన 3వ రోజు అయితే చేస్తారు. ఇంకా అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు వరుసలు అవుతారు కదండి, అంటే బావ మాయ ఈ వరుసలు అయిన వాళ్ళు ఉంటారు కదా. ఇంకా వరుసలు అయిన వాళ్ళు అయితే ఇలా ఇక్కడ దోరణం దగ్గర కొంతసేపు ఫన్నీగా ఆడుకుంటారనమాట. అటు సైడ్ నుంచి గడ్డి ఉంటుంది కదా, గడ్డిలో కొన్ని ఐటమ్స్ అయితే కడతారనమాట. అంటే బెల్లం, ఇటుక బెడ్డి, ఇంకా ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ బెల్లం వచ్చేంత వరకు ఇప్పి ఆడతారనమాట. అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు కూడా ఇంకా తోసుకుంటూ రావడం వెళ్ళడం అలాగా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలాంటివి అయితే మాత్రం మనం డైరెక్ట్గా చూస్తేనే ఆ ఫన్నీ సీన్ అన్నది మనకు అర్థం అవుతుంది. ఇంకా అక్కడైతే ఎంతగా నవ్వుకుంటాం అన్నది ఇంక మనకే తెలియదు అనమాట, అంత ఫన్నీగా అయితే ఉంటుంది. ఇదండి ఇంకా అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వెయ్యంకులు ఉంటారు కదండి, అటు సైడ్ ఇటు సైడ్ వెయ్యంకులు అయితే ఇక్కడ వచ్చేసి సట్టిలో వాటర్ అయితే వీళ్ళది వాళ్ళ వేలు అలా మార్చుకుంటారనమాట. ఇదంతా అయిపోయిందంటే ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. వాళ్ళైతే ఆ తర్వాత లోపలికి అయితే వస్తారనమాట.
ఇంక ఇక్కడైతే గొడవ అయితే కాదులేండి, చిన్న ఫన్ అనమాట. అంటే అబ్బాయికి బావ వరుస అయిన వాళ్ళు ఉంటారు కదా, బావ బామద్దులు, ఇంకా వాళ్ళు అయితే అబ్బాయికి గిఫ్ట్ అయితే తెచ్చారనమాట. ఇదైతే పెళ్లి రోజు ఇద్దాం అనుకున్నారంట, ఇంకా ముందు రోజు రావడంతో ఆ రోజు అయితే అవ్వలేదని చెప్పి ఇంకా గిఫ్ట్ అయితే తీసుకొచ్చారు. ఇంక ఇక్కడైతే ఈ గడ్డితో చుట్టేసి ఉంది కదండి, అదండి గిఫ్ట్. అయితే గిఫ్ట్ ఓపెన్ చేయొద్దని అబ్బాయి సైడ్ వాళ్ళు ఓపెన్ చేయమని అమ్మాయి సైడ్ వాళ్ళు అనమాట. ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కలిపి ఓపెన్ చేస్తామని కొంతసేపు, ఇంకా అలా కొద్దిసేపు అయితే వాదన అయితే జరిగింది. ఇంకా పెళ్లి కూతురు తరపు వాళ్ళు ఉన్నారు కదా, ఇది బామ్మర్దులు బావ కోసం తెచ్చిన గిఫ్ట్, బావే ఓపెన్ చేయాలి అలాగే అని చెప్పి పట్టు ఓపెన్ అయితే చేశారండి. ఇంకా ఇది ఓపెన్ చేసేలోపు ఒక్కొక్కలాగా గెస్ చేశారనమాట. ఒకరు వచ్చేసి కప్పను పెట్టారని, ఇంకొకరేమో పామును పెట్టారని, ఇంకొకరేమో చెప్పు ఉంటుంది కదండి, ఇంకా అది పెట్టారని చెప్పి మొత్తం ఒక్కొక్కటి అయితే గెస్ట్ చేశారనమాట. ఫైనల్గా అందులో ఏముంది ఏంటి అన్నది అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇదంతా ఓపెన్ చేయడానికి అయితే కనీసం పావుగంట టైం అయినా పట్టిందనమాట. ఇంకా అన్ని పేపర్లు అయితే చుట్టారు. చాలా అంటే చాలా ఫన్ ఉందండి ఇందులో అయితే మాత్రం. ఇంకా పెళ్ళంటే అన్నీ మిక్స్ అయి ఉంటాయి కదా, అమ్మాయికి అయితే మరీనమాట. ఇంక అమ్మాయికి అయితే ఎమోషను, హ్యాపీనెస్, బాధ, ఇంక అన్నీ ఆల్ ఫీలింగ్స్ కూడా మిక్స్ అయి ఉంటాయి. అబ్బాయి ఫీలింగ్ ఏముందిలేండి, ఇంక అక్కడే ఉంటాడు కాబట్టి ఏమనిపించదు పెళ్ళైనా కానీ. అమ్మాయి అయితే ఒక ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్తుందంటే మాత్రం తన మనసులో చాలా అంటే చాలా ఫీలింగ్స్ అయితే ఉంటాయి కదా, ఇంక అన్నీ మిక్స్ అయ్యి ఇంకా పెళ్ళంటేనే ఒక మిక్స్డ్ ఎమోషన్ అనమాట. అమ్మాయికి అయితే మాత్రం నాకు తెలిసి చెప్పగాదు అక్కడ కనపడలేదు ఎంత జాగ్రత్తగా తెస్తున్నాడు. ఎన్ని పేపర్లు వచ్చాయో ఇడ్లీ షో పెట్టాడు. పడిపోయేలా అందులో ఏదో ఉంది.
ఇదండి ఫైనల్గా మా మరిది పెళ్లి వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్నారా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసాక పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. అది కూడా క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇదండి ఫైనల్గా ఈరోజు వీడియో అయితే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి, బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.